హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. మొన్న మా వారు జిన్ను పాలు తెచ్చారండి. సో అందుకని జిన్ను చేశాను. ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తారండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి జిన్ను పాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత అవి ఎన్నైతే ఉన్నాయో, నాకైతే ఇక్కడ గ్లాస్ కూడా రాలేదండి, జస్ట్ చిన్న మిగిలిపోయింది. సో అలా వచ్చాయి. గ్లాసు జిన్ను పాలు, సేమ్ అదే కొలతలో పాలు, ప్యాకెట్ పాలు తీసుకుంటున్నానండి నేను. ఇది ఆవు పాలు అండి. సో అందుకనే ఇలాగ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. గేదె పాలు అయితే కొంచెం వైట్గా ఉంటాయి. సో ఇవి ఆవు పాలు కదండి, సో అందుకే ఇలా కనిపిస్తున్నాయి. ఇది రెండు సమానంగా తీసుకోవండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. స్వీట్నెస్ని పెట్టి బాగా మెత్తగా చెదగొట్టేసి అందులో వేసేయండి. అలాగే షుగర్ కూడా కొంచెం, 1 స్పూన్ షుగర్ వేసుకోండి. అందులో వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. బెల్లం అంతా కరిగిపోవాలి. సో అలా మొత్తం అంతా కలిపేయండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. నాకు ఇంకా అంత తెలియదండి, మా అమ్మమ్మ చేస్తుందండి. చాలా బాగా చేస్తుంది. సారి ఎప్పుడైనా సరే మా అమ్మమ్మ చేసినప్పుడు డెఫినెట్గా పెడతాను. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. ఇప్పుడు వచ్చేసి 2 యాలకులు, అలాగే మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు అవి 1 స్పూన్, ఇవి 1 స్పూను బాగా మెత్తగా చేసుకొని వేసుకోండి. మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. మా అమ్మమ్మ అయితే సొంటి కూడా వేస్తుందండి. సో నా దగ్గర ఇక్కడ సొంటి తెలియలేదు ఎక్కడ ఏంటని. సో అందుకే నేను మిరియాలు, యాలకులు వేస్తున్నాను. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసాక వడకెట్టేయండి. అలా అయితే పైన ఉన్నాయి కదండి, నలకలు గట్ట ఏమీ ఉండవు, మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో బాగా మిక్స్ చేసాక వడకెట్టేసుకోండి. అంతే, చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, వడకెట్టేసాను. ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు మిగిలిపోయాయి. సో నేను ఇంక వేయట్లేదు. అలాగే ఒక దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని, మీకు ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. నా దగ్గర స్టాండ్ గట్రా ఏమీ లేదు కాబట్టి నేను చిన్న కార్గిన్ అయితే పెడుతున్నాను. ఆ కార్గిన్లో వాటర్ వేసి పెడుతున్నానండి. అంటే లోపల పెట్టేయడమే. నేను ఇక్కడ క్లాత్ పెట్టుకుంటున్నాను అండి. మీకు నచ్చితే కప్పు కూడా అది మూత పెట్టుకోవచ్చు. మా అమ్మ ఎక్కువ ఇలాగా క్లాత్తోనే వండుతుందండి, చాలా బాగుంటుంది. సో నేను కూడా అందుకే క్లాతే కట్టాను. మరి ఎలా చూసుకోవాలి ఏంటి అనుకుంటున్నారా? ఏముందండి, సెంటర్లో చిన్న హోల్లో పెట్టుకొని స్పూన్తో చూసుకుంటే సరిపోతుందండి. 50 మినిట్స్ తర్వాత చూడండి అయిందా లేదండి. క్లాత్ కదండి, సరిగా తెగట్లేదు. సో అందుకే కొంచెం గట్టిగా తీస్తే చూడండి ఆవిరి ఎలా వచ్చేస్తుందో. సో ఫైనల్ ఇదండి. ఇంకొక 50 మినిట్స్ అయితే అయిపోతుంది. మొత్తం మీద 30 మినిట్స్ ఉంచుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది మీకు. ఇంకంతేనండి, జిన్ను అయితే రెడీ అయిపోయింది. ఒక కంచంలో తీసుకొని, నేను క్లాత్ కట్టాను కదండి, ఇలా అన్నం వార్చుకున్నట్టు వార్చుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి. మీకు చూడడానికి ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలో జిన్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇందుకు జిన్ను ఎలా ఉందని భయపడకండి. టేస్ట్ అయితే వస్తే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ టైం మా అమ్మమ్మ రెసిపీ చూపిస్తాను. ఓకే. మా పాప అయితే నాకు అయ్యి అని గోల చేస్తుందండి. ఒకటే గోల, చూస్తేనే నోరూరిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్.